మాదాపూర్ వెళ్దాం. మాదాపూర్లో అంజయ్ నగర్లో బిల్డింగ్ కూలిన ఘటన తర్వాత అక్రమ నిర్మాణాలపై ఫోకస్ పెట్టారు అధికారులు. ముఖ్యంగా బిల్డర్ సాజిద్ చేపట్టిన నిర్మాణాలను పరిశీలిస్తున్నారు. అంజయ్ నగర్ లో పార్క్ స్థలాన్ని కబ్జా చేసి హాస్టల్ నిర్మించినట్టు గుర్తించారు అధికారులు. ఆ భవనాన్ని ఖాళీ చేయించడానికి సీఎంసీ అధికారులు వెళ్లారు. అయితే తమకు కోర్టు స్టే ఉందని అధికారులకు చెప్పాడు సాజిద్ తరపు న్యాయవాది. సెప్టెంబర్ 9 వరకు టైం ఉండటంతో హాస్టల్ ను ఖాళీ చేయించడాన్ని నిలిపివేశారు అధికారులు. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత లైవ్ లో అందిస్తారు. సుజాత, నిజంగా సెప్టెంబర్ 9 వరకు గడువు ఉందంటున్నారు, మరి అప్పుడు వరకు కూల్చివేతలు ఆపేస్తారా? సాజిద్ 7 అంతస్తుల నిర్మాణం కూలి 2 కార్మికులు చనిపోయిన తర్వాత సాజిద్ గురించి అటు సీఎంసీ అధికారులు ఎంక్వైరీ చేశారు. సాజిద్ గతంలోను ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి బిల్డింగ్ని 70 గజాల్లో 6 ఫ్లోర్ల నిర్మాణం చేసి వేరే వాళ్ళకి అమ్మేశారు. ఇందులో శ్రీ నేహ విమెన్స్ పీజీ హాస్టల్ రన్ చేస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల వరకు ఖాళీ చేయాలి అని చెప్పేసి సీఎంసీ అధికారులు వీళ్ళకి చెప్పడంతో వీళ్ళు ఖాళీ చేస్తున్నారు. ఇప్పటి వరకు హాస్టల్ స్టూడెంట్స్ ఉన్నారు ఇందులో. ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడిద్దాం. వాళ్ళకి గడువు ఏమన్నా ఇచ్చారా, ఎప్పటి వరకు ఖాళీ చేయమని చెప్పారు అని చెప్పేసి. అమ్మ, మీకు అధికారులు ఎప్పటి వరకు ఖాళీ ఏమన్నా చెప్పారా ముందుగానే? ఖాళీ ఏం చెప్పలేదమ్మా. నిన్న సాయంత్రం వచ్చి చెప్పింది. ఏమని చెప్పారు? నిన్న సాయంత్రం వచ్చి రేపు 12 గంటలకు అట్ట ఖాళీ చేయండి అని చెప్పింది. అడిగారా ఈ బిల్డింగ్ని ఎందుకు ఖాళీ చేయాలి? వాళ్ళు మాకేం చెప్పలేదమ్మా. ఎక్కడికి వెళ్తానో తెలియదు. వెళ్తాను. మీరు కొనుక్కున్నారా లేకపోతే రెంట్కి? రెంట్కి తీసుకున్నాను. మీరు ఎవరి దగ్గర రెంట్కి తీసుకున్నారు? మధ్యాహ్నం అస్సాం దగ్గర తీసుకున్నాం మేడం. వాళ్ళకి ఏమన్నా చెప్పారా మీరు మిమ్మల్ని ఖాళీ చేయమని చెప్పారు? ఆయనకి చెప్పామండి. చెప్తే మామూలుగా ఇప్పుడు ఆయన కూడా వేరే వాళ్ళ దగ్గర కొనుక్కున్నారంట. మనకు తెలియదు ఆ విషయము. మేము కూడా కొత్తగానే తీసుకున్నాం బిల్డింగు. మాకు బిల్డింగ్ అంతా ఫుల్గానే ఉండే. నైట్ వచ్చేసి మేము ఇంకేదైనా పీజీ చూసుకొని వీళ్ళనన్నా అక్కడ షిఫ్ట్ చేసుకుందాము అనుకునేసరికి కూడా వాళ్ళు టైం ఇవ్వలేదు. పొద్దున్న 5 కల్లా ఖాళీ చేయమని చెప్పారు. ఎక్కడి నుంచి వచ్చి మీరు ఇక్కడ రన్ చేస్తారు? ఎన్ని సంవత్సరాల నుంచి? మేము వచ్చి నవంబర్ 1st ఓపెన్ చేసినాము. మాకు పిల్లలంతా 3 lakhs ఉందమ్మా. ఎవరికి పే చేస్తారు మీరు? అజాబ్ అస్సాం దగ్గర పే చేస్తాం. ఎక్కడ ఉంటాడు ఆయన? ఆయన ఎక్కడ ఉంటాడో తెలియదమ్మా. మనకి అగ్రిమెంట్లో ఉంటుంది. మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు బిల్డింగ్ పర్మిషన్ ఉన్నాయా లేవని చెక్ చేసుకున్నారా? అంటే మనకు వచ్చేసి వేరే వాళ్ళు చూపించారు ఇది బిల్డింగ్. రైట్ సుజాత, ఆడియో డిస్టర్బెన్స్ ఉంది. నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. మొత్తానికి సాజిద్ కట్టిన అక్రమ నిర్మాణాన్ని కూర్చడానికి ఇప్పుడు న్యాయపరమైన అడ్డంకులు ఎదురవుతున్నాయి. కోర్టు స్టే ఉంది, ఎందుకంటే అందులో కమర్షియల్ యాక్టివిటీ జరుగుతుంది. హాస్టల్ రన్ చేస్తున్నారు కాబట్టి ఇప్పటికిప్పుడు ఖాళీ చేస్తే ఇబ్బందులు పడతామని చెప్పి కోర్టుకు వెళ్లారు. దీంతో కోర్టు స్టే ఉండటంతో అధికారులు కూల్చడానికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. స్టే వెకేట్ చేయించిన తర్వాత బహుశా అధికారులు కూల్చివేతలు తీసుకొని ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అండ్ అట్లీస్ట్ మార్కింగ్ చేసి ఉంచాలి. ఆల్రెడీ నిర్మాణంలో ఉన్న ఈ అక్రమ నిర్మాణాలనైనా ఆపించండి, లేదంటే మళ్ళీ వాటిని రేపొద్దున కూల్చడానికి న్యాయపరమైన అడ్డంకులు ఎదురయ్యే అవకాశం కూడా ఉంటుంది. అండ్ ఫస్ట్ ఎవరైతే అనుమతులు ఇచ్చారో వాళ్ళని తీసుకుని వెళ్ళి పీనల్ లైబిలిటీస్ వాళ్ళపైన మోపండి. అవసరమైతే వాళ్ళు ఎంత సంపాదించారు, వాళ్ళ శాలరీ ఎంత, ప్రస్తుతం వాళ్ళకు ఉన్న ఆస్తులు ఎంత లాంటి దాడులు చేయండి. ఆదాయానికి మించిన ఆస్తులు. ఏసీబీ కూడా ఇక్కడ కొంచెం యాక్టివ్ కావాల్సిన అవసరం ఉంటుంది. టౌన్ ప్లానింగ్ అధికారులు, జిహెచ్ఎంసీ, సిఎంసీ, ఎంఎంసీ పరిధిలో ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ సెక్షన్స్లో పనిచేసే అధికారులు అందరిపైన ఒకసారి ఏసీబీ ఎందుకు రైడ్స్ చేయకూడదని అనిపిస్తుంది. చూద్దాం.